మష్రూమ్ ఎగ్ రైస్. మష్రూమ్ ఎగ్ రైస్ Yes. రెసిపీ మాత్రం చాలా బాగుంది. సో మరి దీనికి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తారా? తీసుకొచ్చేస్తాను అమూల్య. ఓకే ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను అమూల్య. ఓకే. సో మెయిన్ ఫస్ట్ నాకు కనిపిస్తుంది ఎగ్స్, ఎస్ మష్రూమ్. కరెక్ట్. ఆ మష్రూమ్ని చక్కగా మనం చాప్ చేసుకొని తెచ్చేసాము. ఎస్ అండ్ ఇంకోటి ఏంటంటే క్వీన్వా. Yes. క్వీన్వా కూడా మీరు బాయిల్ చేసుకొని తీసుకొచ్చేసాను. అండ్ కరెక్ట్. ఉల్లికాడలు కనిపిస్తున్నాయి నాకు, క్యారెట్స్, ఇంకా మనకి ఆలివ్ ఆయిల్, బటర్ కూడా తీసుకొచ్చారా? కరెక్ట్. సారీ, నార్మల్ ఆయిలా? ఇది వచ్చేసి నార్మల్ ఆయిల్ అండ్ బటర్ కూడా తీసుకొచ్చాను అనమాట. సో Okay. కొంచెం బటర్ అండ్ కొంచెం ఆయిల్ యూస్ చేస్తున్నాము. షూర్, డెఫినెట్లీ. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాము. స్టవ్ వెలిగించేయండి. ఓకే. సో ఫస్ట్ బటర్ వేసేద్దాము. సో మనం బ్రెయిన్ స్ట్రోక్ గురించి ఇవాళ టాపిక్. ఎస్. సో అసలు ఈ బ్రెయిన్ స్ట్రోక్స్కి చాలా చాలా రీజన్స్ ఉంటాయి కదా. Correct. ఆ రీజన్స్ ఏంటి? సో ఫస్ట్ వచ్చేసి మనకి హై బ్లడ్ ప్రెషర్ ఓకే అండ్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడము, ఓకే ఒబేసిటీ ఉండడము, ఓకే. అండ్ ఉమెన్స్ లో చూస్తే పీసీఓడి. పీసీఓడి ఎస్. ఇది నేను ఫస్ట్ టైం వింటున్నాను. కరెక్ట్. ఓకే. సో పీసీఓడి రావడానికి రీజన్ ఏంటి అంటే స్ట్రెస్ కావచ్చు, కరెక్ట్. అట్ ద సేమ్ టైం మనకి ఒబేసిటీ ఇందాక మాట్లాడుకున్నట్టు వెయిట్ ఎక్కువగా ఉండడం కావచ్చు, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అవ్వడం. హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు అవుతుంది? వెయిట్ ఎక్కువగా ఉండడం వల్ల. రైట్. అండ్ వెయిట్ ఎక్కువగా మనం ఎందుకు అవుతాము? ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా Obesity. ఉండడం. ఆబ్వియస్లీ మనకి ఏదైతే కొలెస్ట్రాల్ ఇందాక చెప్పుకున్నట్టు హై కొలెస్ట్రాల్, అవును. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఎందుకు ఉంటుందంటే ప్రాసెస్డ్ ఫుడ్, అన్హెల్దీ ఫుడ్, ఎక్కువగా ఆయిల్ ఉండేటటువంటి డీప్ ఫ్రైస్ ఎక్కువగా తీసుకుంటూ ఉండడము. నెక్స్ట్ వచ్చేసి మనం ఇందాక మాట్లాడుకున్నట్టు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉండడము. అండ్ చాలా మందికి కొంతమంది చూస్తే స్ట్రెస్ ఎక్కువగా ఉండడం కూడా. రైట్. సో స్ట్రెస్ అనేది చాలా మందికి ఉందని కూడా తెలీదు. వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళకి రియలైజ్ అవ్వరు అనమాట. బట్ నార్మల్గా వాళ్ళు ఎక్కువగా స్ట్రెస్ తీసుకుంటుంటారు. దట్స్ రైట్. ఏదైనా స్ట్రెస్ అయి ఉండొచ్చు. అవును. సో అది వర్క్ స్ట్రెస్ కావచ్చు, లేదు అని అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్. నార్మల్గా మనకి స్ట్రెస్ ఉన్నప్పుడు కొంతవరకు సిమ్టమ్స్ తెలిస్తే వెంటనే మనం దాన్ని మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయాలి. లేదు అంటే అది అలాగే పెరిగిపోవడము. అండ్ స్ట్రెస్ అనేది డైజెషన్ మీద ఎఫెక్ట్ పడుతుంది. డైజెషన్ ప్రాపర్గా ఉండకపోవడం వల్ల మనకి ఫ్యాట్ అనేది కూడా మనకి ఏదైతే ఎనర్జీ లాగా కన్వర్ట్ అవ్వాలో అది జరగకపోవడము. అది జరగాలి అంటే స్పెషల్గా ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉండాలి. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము అట్ ద సేమ్ టైం ఇందాక మనం ఇట్స్ లైక్ స్పైడర్ వెబ్ అని చెప్పొచ్చు. మనము ఎటు తిరిగి అటు తిరిగి ఇటు తిరిగి మొత్తం ఇమ్యూనిటీకి, హెల్త్కి అండ్ రెసిపీస్ లోకే వస్తున్నాము. సో అందుకనే హెల్తీ అండ్ టేస్టీ మన ప్రోగ్రాంలో మనం ఎంఫసైజ్ చేసే రెసిపీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎటువంటి డిసీజెస్ లేకపోతే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కంట్రోల్ చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. కరెక్ట్. కరెక్ట్. ఓకే. సో మనకి చక్కగా వెన్న కూడా కరిగిపోయింది. సో ఫస్ట్ నేను దీంట్లో అల్లం ముక్కలు అండ్ వెల్లుల్లి కూడా నేను ముక్కలు చేసుకొని తీసుకొచ్చాను. ఓకే. అల్లం వెల్లుల్లి వేస్తున్నాం. సో ఇది రైస్ చేస్తున్నాం కాబట్టి మనం డైరెక్ట్గా పీసెస్ వేస్తున్నాం అనమాట. ఓకే. క్యారెట్ ముక్కలు, స్ప్రింగ్ ఆనియన్స్. సో ఫస్ట్ చక్కగా వెన్నలో వెజీస్ అన్నీ కూడా సార్ట్ చేసుకుంటున్నాం. కరెక్ట్. ఆ ఫ్లేవర్ అంతా కూడా బాగా పడుతుంది. ఎస్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి మష్రూమ్ వేస్తున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కూడా మనకి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో కొంచెం మనకి సాఫ్ట్ అయిపోతే సరిపోతుంది అనమాట. సాల్ట్ వేసేద్దాము. స్పూన్ ఇవ్వండి. సో
మనం సిమ్టమ్స్ గురించి అండ్ ఆల్సో వేట్ల కారణాల వల్ల ఇది వస్తుంది అనేది మాట్లాడుకున్నాము. Yes. అండ్ ఇది ఏ ఏజ్ గ్రూప్స్ కి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది? సో ఇంతకు ముందు చూస్తే 40+ 50+ వాళ్ళకి ఎక్కువగా చూసేవాళ్ళం అనమాట. ఓకే. ఇప్పుడు ఎర్లీ ఏజ్ లో కూడా వచ్చే ఛాన్స్ ఎక్కువగా మనకి పెరిగిపోయిందని చెప్పొచ్చు. ఓకే. సో బికాస్ ఆఫ్ ఇందాక చెప్పినట్టుగానే ఏదైతే రీజన్స్ ఉన్నాయో, సో ఒక ఏజ్ వచ్చిన తర్వాతే ఇవన్నీ మనకి షూట్ అయిపోయేది, ఎందుకంటే మెటబాలిజం అనేది కొంచెం వీక్ అయిపోతుంది కాబట్టి. బట్ ఇప్పుడు చూస్తే ఆల్రెడీ మనకి ఎర్లీ ఏజెస్ లోనే కొంచెం ఒబేస్ ఉండి, ఓవర్ వెయిట్ ఉండి, అండ్ ఎక్కువగా కొలెస్ట్రాల్ లెవెల్స్ అనేది బాడీలో ఎక్కువైపోయి, స్పెషల్లీ చూసుకుంటే ట్రైగ్లిజరాయిడ్స్ అన్నమాట. సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది ప్రొఫైల్స్ చూస్తే ప్రతి ఒక్కది ట్రైగ్లిజరాయిడ్స్ అనేది ఎలివేట్ అయ్యే ఉంటున్నాయి. సో ఎందుకంటే మనం తీసుకునేటటువంటి చాలా మంది ఏమనుకుంటుంటే ఇంట్లో ఫుడ్ తింటున్నానండి, ప్రాసెస్డ్ ఫుడ్ తినట్లేదు అని చెప్తారు. సో ఇంట్లో మనం చేసేవైనా కూడా ప్యాక్డ్ ఫుడ్ కొనుక్కొచ్చి చేస్తే అది ఆబ్వియస్లీ ప్రాసెస్ అయ్యి ఉన్నటువంటి ఫుడ్ అంతే. అండ్ ఆయిల్స్ కూడా మనం ఏదైతే తీసుకుంటున్నామో అవి మనకి ఆబ్వియస్లీ సాచురేటెడ్ కానీ లేదు అంటే కనుక ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటుంది. సో మోస్ట్లీ మనం యూజ్ చేసే ఆయిల్ కూడా మనకు వచ్చి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ ఉండేలాగా అది కూడా లిమిట్ గా అనమాట. పర్ మంత్ కి వచ్చేసి 500 ml అయితే పర్ డే కి 15 ml అండ్ ఒక 1 meal కి ఓన్లీ 5 ml మాత్రమే మనం యూజ్ చేయాలన్నమాట. అంతకంటే ఎక్కువగా మనం యూజ్ చేయడానికి అయితే వీల్లేదు. సో అలా ప్లాన్ చేసుకొని ఫ్యాట్ అనేది కొంచెం తగ్గించేసుకోగలిగితే, అండ్ ఇంకొకటి ఏంటంటే స్పెషల్లీ కార్బోహైడ్రేట్స్ ఏదైతే మనం తీసుకుంటున్నామో ఇవి మనం ఎక్సెస్ కార్బోహైడ్రేట్స్ అనేవి ఎనర్జీ లాగా కన్వర్ట్ అవ్వకుండా కూడా బాడీలో ఫ్యాట్ లాగా ఫామ్ అయిపోయి స్టోర్ అయి ఉండిపోతాయి. సో ఆ ఫ్యాట్ బర్నింగ్ జరగాలి అంటే ఫిజికల్ యాక్టివిటీ అట్ ద సేమ్ టైం అండ్ క్యాలరీ డెఫిషియట్ అనేది చేసుకోవాలన్నమాట. ఇవన్నీ చేసినా కూడా మనకి వెయిట్ లాస్ అవ్వట్లేదు, కొలెస్ట్రాల్ ప్రొఫైల్ అలాగే మనకి ఎలివేట్ అవుతుంది ప్రతిసారి అని అనుకుంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి మనకి రీజన్ ఏంటి అని చెప్పి చూసుకుని ఈవెన్ మెడికేషన్ కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో బజ్జీస్ అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి. సో నెక్స్ట్ మన ప్రాసెస్ ఏంటి? ఇప్పుడు నేను ఎగ్స్ బీట్ చేసి వేస్తాను. అలాగే. సో నేను కొంచెం పక్కకు తీస్తాను. ఓకే. సో 2 eggs వేసుకుంటాం. 2 eggs వేస్తున్నాము. ఇక్కడ మనం హోల్ ఎగ్ వేస్తున్నాం అనమాట. సో కొంచెం కదల్చకుండా ఉంచాలా? 1 minute అక్కర్లేదా? ఒక 2 minutes మనం అట్లా ఉంచేద్దాము మూత పెట్టేసి. ఓకే. మనకి అది కొంచెం కుక్ అయిపోయిన తర్వాత దాన్ని డిస్టర్బ్ చేయొచ్చు. ఎస్. సో ఇప్పుడు మనం డిస్టర్బ్ చేస్తున్నాను. ఎస్. ఓకే. సో ఇప్పుడు ఏం వేసుకోవాలి? ఇప్పుడు మనం క్వినోవా రైస్ వేసేద్దాము. స్పూన్ ఇవ్వండి. ఓకే. క్వినోవా. ఎస్. ఇది నేను బాయిల్ చేసి తీసుకొచ్చేసాను అనమాట. అండ్ పెప్పర్ పౌడర్, మిరియాల పొడి, కొంచెం సాల్ట్, క్వినోవాకి సరిపడా ఇప్పుడు కొంచెం మనం ఇందాక వెజిటేబుల్స్కి వేసుకున్నాము. ఇప్పుడు కొంచెం రైస్ అయిపోయిన తర్వాత ఫైనల్గా కొంచెం వేస్తున్నాం. ఓకే. అంటే సాల్ట్ కూడా ఎవరికి ఇష్టపూర్వకంగా వాళ్ళు వేసుకోవచ్చు. ఇలా అయితే కరెక్ట్గా ఉంటుంది. ఎస్. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఆయిల్ పైన జస్ట్ కొంచెం యాడ్ చేస్తాం అనమాట. అప్పుడు మనకు ఫ్రైడ్ రైస్ లాగా మనకి రైస్ లాగా వస్తుంది. ఎస్. ఓకే. లెమన్ స్క్వీజర్ ఇవ్వండి. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము. ఎస్. సో సెమీ హీట్లో ఉండగా మనం లెమన్ స్క్వీజ్ చేసుకున్నాము. ఎస్. సో ఇంకా అయిపోయినట్టేనే కదా? అయిపోయినట్టే అమూల్య. సర్వ్ చేసుకుందాము. ఓకే. సో మన మష్రూమ్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఓకే. మష్రూమ్ ఎగ్ రైస్ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. మష్రూమ్ ఎగ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: నూనె, వెన్న, అల్లం ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లికాడలు, మష్రూమ్ ముక్కలు, ఉప్పు,
కోడిగుడ్డు, మిరియాల పొడి, ఉడికించుకున్న కీన్వా, నిమ్మరసం. మష్రూమ్ ఎగ్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో వెన్న వేసి కరిగిన తర్వాత అందులో అల్లం ముక్కలు, వెల్లుల్లి, క్యారెట్ ముక్కలు, ఉల్లికాడలు, మష్రూమ్ ముక్కలు, ఉప్పు వేసి మగ్గించుకోవాలి. తర్వాత కోడిగుడ్డు కొట్టివేసి ఉడికించుకున్న కీన్వా, మిరియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, నూనె కూడా వేసి కొద్దిసేపు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసి చివరిగా నిమ్మరసం పిండి కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే మష్రూమ్ ఎగ్ రైస్ రెడీ.